Daily. Taste the Daily. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయుల నెత్తిన డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో పిడుగు వేసింది. H1B వీసాల దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ చర్యను టెక్ పరిశ్రమ వ్యతిరేకించబోదని చెప్పారు. ఇక H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపైన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది. ఇక 1990లలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసాను తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. తాజాగా విధించిన ఫీజుతో తీవ్ర స్థాయిలో ఆర్థిక భారం పడనుంది. తక్షణమే దీని ప్రభావం 60,000 మంది భారతీయులపై పడనుంది. దాంతో వార్షిక భారం $6 బిలియన్ ఉండనుంది. అది పూర్తి స్థాయిలో చూసుకుంటే ఆ మొత్తం 1.8 లక్షల కోట్లకు చేరనుంది. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే ఆ భారం మోయలేనంతగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజనీర్ సంవత్సరానికి $1,20,000 సంపాదిస్తే అందులో $1,00,000 వీసా ఫీజు అంటే 80% జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలిన వారు యుఎస్ వలస వెళ్లడం పెనుభారమే అవుతుంది. చాలా సందర్భాల్లో కంపెనీలే ఈ వీసా ఛార్జీలు భరిస్తాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలు విదేశీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గు చూపకపోవచ్చు. ఇక అమెరికాలో మాస్టర్స్ PhD పూర్తి చేసిన తర్వాత H1B వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ పుడిగులాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు దెబ్బగా మారింది. ఇక H1B వీసాకు సంబంధించి అమెరికా కొత్త నిబంధనలపై భారత్ స్పందించింది. ఇది ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని పేర్కొంది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో 2 దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని భారత్ పేర్కొంది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితో పాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందుతాయని తెలిపింది.